సార్ బాలకోటయ్య గారు ఏదైతే అమరావతి విషయంలో పదే పదే వైసీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు వచ్చి 2 లక్షల కోట్లు పైన ఖర్చు అవుతుంది అనవసరమైన దండగా అనవసరం ఖర్చు పెడతా ఉన్నాడు వాళ్ళు దాచుకోవడం కోసం ఖర్చు పెడతా ఉన్నారని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే నిజంగానే అక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అసలు. నమస్తే. అంటే అమరావతి మీద ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, డబ్బులన్నీ కూడా ఏట్లో పోస్తున్నారు, నదిలో పోస్తున్నారు, గోతుల్లో పోస్తున్నారు అనే ప్రచారం వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన యొక్క సోషల్ మీడియా కానీ ఈరోజు చేస్తున్నది కాదు. అమరావతికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారో రాష్ట్రానికి రాజధాని కావాలన్నది, అప్పటి నుంచి కూడా అమరావతి మీద చేసే ప్రచారం అంతా ఇంత కాదు. మనం గతంలో 5 ఏళ్ళు చూసాం. కులం దాడి చేశారు, నేల పనికి రాదన్నారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అది నదీ తీరం అన్నారు, నీళ్ళు ఎత్తిపోసుకోవటమే వేసవికాలం అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. నాకు తెలిసి నిన్న మొన్న 1,00,000 కోట్లు పోయింది, 2 లక్షల కోట్లు పోయింది, 360 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా కొత్త కథ చెప్తున్నారు. కాబట్టి మావిగానికి ఏం ఖర్చు ఉండదు, నేషనల్ హైవే పక్కన వరుసగా కట్టుకుంటూ పోవచ్చింది, చెట్లు నాటుకుంటున్నట్టుగానే ఒక విష ప్రచారం. నిజానికి ఏంటంటే ఇప్పటికీ అమరావతిలో టెండర్లు పిలిచింది అమరావతికి సంబంధించిన సహాయం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వివిధ సంస్థల ద్వారా 60,000 కోట్ల రూపాయలు రమాలని. అందులో 54,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఒక 50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, దాదాపు 20,000 మంది కార్మికులు. ఇది అక్కడ వాస్తవ పరిస్థితి. ఈ 20,000 మంది పనిచేసే 50,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ 2 లక్షలు దాటి 340 లక్షలు తీసుకెళ్ళారు. రెండో మాట కూడా ఏంటంటే అమరావతి 29 గ్రామాలు 29 గ్రామాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ రాజధాని కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న భూమి 29 గ్రామాల పరిధి మాత్రమే. రాజధాని సిఆర్డిఏ లేఅవుట్ గుంటూరు, విజయవాడ, దాదాపు 5 జిల్లాలు, 38 డివిజన్లు, ఇటు బందర్కి దాదాపు దగ్గర హనుమాన్ జంక్షను ప్రాంతం వరకు. అంటే విశాలమైన దాన్ని వదిలేసి ఏదో కొత్తగా, అంటే నిజానికి ఏంటంటే ఎప్పుడైతే అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అది రాదని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ గజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదంతో రావడంతో అమరావతిని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ రోజున చట్టబద్ధమైన పరిపాలనే ఎవరు చేసినా కూడా నోటి మాటతోనో కాగితం లేకుండా పరిపాలన జరగదు, చట్టాలే రక్షిస్తాయి. మొన్న కూడా 3 రాజధానితో ఆయన ముందుకు పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా చట్టాలే. న్యాయస్థానం ఆపు చేసింది. న్యాయస్థానం కనుక ఆపు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో వెళ్ళేవాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా 14 సార్లు స్టే అడిగాడు, మాకు స్టే ఇవ్వండి, మేము విశాఖపట్నం వెళ్ళిపోతామని. సుప్రీంకోర్టు కూడా నో చెప్పింది. ఇప్పుడు ఈ గజెట్ నోటిఫికేషన్తో ఏమీ చేయలేమని దానితోనే ఈ మారగానని ఒక మాటను తెచ్చి ఇదేదో అద్భుత దీపంలాగా ప్రచారం చేసుకుంటూ అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతుంది అని ఒక విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా అసత్యం. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తాం, మనం గతంలో చెప్పుకున్నదే, కొన్ని నిద్రపోయేవాడిని లేపొచ్చిందే కానీ నిద్ర నటించేవాడిని ఏమి చెప్తాం. బొడ్డుకు మసి రాసుకొని ఆ అమరావతి యొక్క పొడగెట్టగా పదే కొత్త వ్యూహాలతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చాలామంది అడిగారు, మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మీరు వెనక్కి తీసుకున్నారా? పోనీ మీరు మొన్నటిదాకా అమరావతి రాజధాని అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతిలో మళ్ళీ ఖర్చు అవుతుంది అంటున్నారు, మళ్ళీ మావిగాని అంటున్నారు. ఈ రోజున ఏంటంటే ఒక స్పష్టమైన ప్రణాళికతోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఇప్పుడు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, లేదా లోకేష్ గారి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం. అమరావతిలో ఏ చెట్టు పూసినా, ఏ కొమ్మ కాసినా, ఏ పూలు పూసినా, ఏ కాయబడినా ఎవరు తింటారు? అది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరు. అందుకని నిశితాత్మకంగా సహేతుకమైన విమర్శలు చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్తుంది తప్ప విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ విష ప్రచారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆల్టర్నేటివ్ రాజకీయం తెలియదండి. అంటే ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే ఆయన ఎదిరి కట్టలేడు, గతంలో కడతాను 3 రాజధానులు కట్టలేకపోయాడు. కాబట్టి ఏదో రకంగా ఈ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న దాంట్లో నా పేరు ఉంటూ ఉండాలి. గతంలో ఆయన చేశాడు, గూగుల్ లాంటివి నేను తెచ్చానని చెప్పుకున్నాడు.
ఇప్పుడు అమరావతిలో కూడా నా ముద్ర అంటూ ఉండాలనే బేసిక్ దాంట్లో ఉన్న భాగంగానే ఆ కుట్రకోణంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్య చేసాడని కొంచెం అవిగానని వ్యాఖ్య. ఇప్పుడు పరాన్నభుకులని కొన్ని జీవులు ఉంటాయి, అవి స్వయంగా సంపాదించలేవు. ఇతర మొక్కలు సంపాదిస్తే కానీ ఆ సంపాదన మీద ఆధారపడుతుంది, వాళ్ళు పరాన్నభుక జీవులు అని అంటారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రెడిట్ స్టోరీ. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, విజయవాడ గుంటూరు ఓకే, అమరావతి విజయవాడ గుంటూరు, కొత్తగా మావిగానో మచిలీపట్నంలో పేరు చేర్చిండు. రేపు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు అమరావతి వదిలితే మేము అన్నదే కదా, 3 రాజధానులు మేము వెనక్కి తీసుకుందాం, నేను కూడా గుంటూరు విజయవాడ అన్నాను కదా, నేను అభివృద్ధి చేయమన్నాను కదా అని చెప్పుకుంటాడండి. మా గూగుల్ డేటా సెంటర్ చెప్పినట్టుగా, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పినట్టుగా. అంటే ఇదంతా కూడా అవగాహన లేని చర్యలండి. ఇప్పుడు ఈ రోజున మేము ఒక మాట చెప్తాను, నిజంగా నీకు మావిగాని కావాలి, పార్లమెంట్ ఎందుకు మాట్లాడాలా? అధ్యక్ష అమరావతి వద్దు, ఇదిగో మావిగాని పెట్టండి అని అక్కడ మోడీ గారికో అమిత్ షా గారికో లేదా లోక్సభ స్పీకర్కో విన్నవించవచ్చు కదా. అంటే అక్కడే బాయ్కట్ చేస్తాం, అక్కడే విషప్రచారం చేస్తాం. ఇంకా అంతకంటే దుర్మార్గం ఏంటంటే అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేసిన పాపాలు మరి గుర్తుండయో గుర్తులేదో కానీ అసలు అమరావతిని ఇబ్బందులు పెట్టింది నాలాంటి బాలకోట లాంటి మెడలో ఆకుపచ్చని కండువాలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు భూములు ఇచ్చి రోడ్డును పడటం మూలానే కదా. అందుకని ఇది ఒక తప్పుడు ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండాలుగా దీన్ని ఖండించమని చెప్పి పార్టీ శ్రేణులకు చెప్పారు, మాబోటి వాళ్ళు చెప్పారు. ఈ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, కానీ చెప్పాల్సిన ధర్మం మాకుంది. ఈ విధమైన ఈ ప్రచారం నమ్మొద్దనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మేము ఇంత డెవలప్మెంట్ చేస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్గా డెవలప్ అవుతుందని చెప్పినా కూడా అసలు 7,500 ఉంది స్క్వేర్ ఫీటు, ఆ లెక్క ప్రకారం వచ్చి అంత తక్కువ అని సజ్జల రామకృష్ణ దగ్గర మాట్లాడుతాం. దానికి అప్పులు పాలు చేస్తున్నాం, వడ్డీలే కట్టలేని పరిస్థితి ఉంటారు, 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెడతాం అని చెప్పి మాట్లాడుతాం. ఎలా చూడొచ్చుంటారు? మీకు ఒక మాట చెప్తాను సార్, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, నవరత్నాల అమలు మీద గత 5 ఏళ్ల పరిపాలనలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, అందులో 2,70,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు అందజేశానని చెప్పాడు. అప్పు చేశాను, బటన్ నొక్కాను, ఇచ్చాను అని. మరి నవరత్నాలు పెట్టింది అప్పు చేయడానికైనా? ఓకే, మరి 2,70,000 కోట్ల రూపాయలు తీస్తే 3,30,000 కోట్ల రూపాయల్లో మిగిలిన 60,000 కోట్ల రూపాయలు ఎక్కడ? మరి రాష్ట్ర బడ్జెట్ ఏటా 2,90,000 కోట్ల రూపాయలు కదా ఏటేటా. 5 ఏళ్ళకి ఇంటూ 2,93,000 కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏమైంది? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏమైంది? అంటే ఒక తప్పుడు ప్రచారం ఇది, ఇదే ప్రచారం అంతే తప్ప. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, అమరావతి అంటే భూముల ధరలు కావండి, అమరావతి అంటే లెక్కలో డొక్కలు కాదండి. అదేంటంటే ఒక అభివృద్ధి కేంద్రం. అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టుగానే నగర జీవితం అవుతుంది. రేపొద్దున విస్తారంగా ఎలా అభివృద్ధి చెందిద్దో కూడా నగరాలు అని చెప్పలేము. ఈరోజు మీరు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఎక్కడి వరకు ఉంది? దాదాపు సూర్యాపేట వరకు వెళ్ళిపోయింది. రేపొద్దున ఈ అమరావతి అనే నగరం మచిలీపట్నం తీరం దాటి వెళ్ళిపోవచ్చు, అదేం ఆగదు, విస్తారంగా పెరుక్కుంటూనే పోతుంది. అంటే ఇలా అభివృద్ధిని చూడాల్సిందే తప్ప కేవలం అమరావతి గిట్టగా చేస్తున్న ఈ ప్రచారం మాత్రం తప్పనిసరిగా ఖండించాలి. రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కేటీఆర్ గారు ఆయన మాట్లాడుతా గతంలో హైదరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎన్టీఆర్ గారితో పాటు వైఎస్ రాజశేఖర్ మా తండ్రి కూడా అక్కడ చేసే డెవలప్మెంట్ చేశారు, ఇప్పుడు అది అభివృద్ధి ఫలాలు అంటూనే ఇంకో పక్క మేము తప్పులు చేసాం, మేము తప్పులు మారాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన స్థిరంగా వ్యాఖ్య చేస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి రియలైజేషన్ ఎప్పుడు వస్తుంటారు? సొంత చర్యలు కూడా తిరుగుతున్న పరిస్థితి కదా, ఎలా చూడొచ్చంటారు? ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన విజ్ఞత ఏంటంటే ఆత్మవిమర్శ చేసుకోవటం. అంటే తప్పు చేస్తే దాన్ని ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆ తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోవటం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చేశారు. తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోకుండా బేషరతంతో మొండితనంతో కనుక ముందుకెళ్తే మూతి బొగులుతుంది, మోకాల చెప్పల బొగులుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన వైఖరే అది. మీకు చంద్రబాబు అమరావతిలో 1631 రోజులు ఉద్యమం చేసినా ఆయన ఈనాడు క్యాబినెట్ మంత్రిని పంపించరా, ఒక ఎమ్మెల్యేని కూడా పంపించరా. అంటే అంత దుర్మార్గంగా కర్కశంగా ఇంట్లో కూర్చొని అణచివేత చేశాడే తప్ప ఎక్కడ ఓదార్పు కాదు కదా, కనీసమైన జాలి చూపించరా. అంటే ఈ విధమైన వైఖరి ఆయా రాజకీయ పార్టీలకు ఇబ్బంది. మీకు ఇంకో మాట కూడా చెప్తా, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయితే పునఃసమీక్ష, దిద్దుబాటు, సర్దుబాటు, మార్చుకోవటం అనేది కనుక లేకపోతే
సజ్జలు తిన్న కోడి సజ్జలను కనుక విసర్జించినట్టుగా అలాగనే ఉంటే ఏ పార్టీ బతకదు. అందుకని నాకు తెలిసి రేపు 29 తర్వాత కూడా ఇదే తీరులో కొనసాగితే వైసీపీ పార్టీ జెండా బిగేస్తుంది, కనిపించదు. మరి ఇక్కడ షర్మిల గారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది పడినప్పుడల్లా షర్మిల గారిని తీసుకొచ్చి మాట్లాడిస్తామని చెప్పి మాట్లాడతాం. నిజంగా షర్మిల గారి వాడుకోవాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఉందంటారా అసలు? ఓ షర్మిల గారు మాట్లాడుతున్న దానిలో నిజం ఉందా లేదా అనేది ఆలోచించాలి తప్ప షర్మిల గారు ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతుంది అనేది కాదు కావాల్సింది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమెకు అందరి నుంచి అన్యాయం జరిగిన మాట యథార్థం. అది ఆస్తుల పరంగా అన్యాయం జరిగింది, రాజకీయ పరంగా అన్యాయం జరిగింది. ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు అధికారం రావడానికి ముందు వాళ్ళ అమ్మనే షర్మిల గారి యొక్క శ్రమని వాడుకున్నాడు. ఆ శ్రమ నుంచి ఆమె విభేదించి మాట్లాడటమే తప్ప ఒకళ్ళు పలికిస్తే పలికే తత్వం షర్మిల గారికి ఏం లేదు. అందుకని ఆ మాట్లాడుతున్న దానిలో చాలా నీతి ఉంది. ఇప్పుడు సునీతారెడ్డి గారు ఉన్నారు, తన తండ్రికి సంబంధించిన హత్యకు సంబంధించిన న్యాయం జరగాలనుకుంది. సునీతారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు, మరో రాజకీయ నాయకులు మాట్లాడిస్తున్నారు అంటే అర్థమే ఉంది. అది ఇవన్నీ తప్పుడు ప్రచారాలు కాబట్టి దీన్నంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా షర్మిల గారు అయితే ఈయన అభిజ్ఞాన విషయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఆయనకి ఇప్పటికైనా రిలీజ్ అవుతాడంటారా? కనీసం చెల్లెలు చెబుతున్నా కూడా ఇన్నే స్థాయికి వస్తాడంటారా? ఇక ప్రజలు మళ్ళీ తీర్పిస్తేనే ఫైనల్ గా ఎంటాడంటారా? షర్మిల గారే చెప్పారండి, శత్రువు ఎలా ఉంటాడో అనేది తెలుసుకోవాలంటే మా అన్నయ్యని చూసి నేర్చుకోండి అన్నారు. అది మహా దారుణమైన మాట. అంటే అన్నని శత్రువుతో పోల్చడం అనేది నిజంగా ఏంటంటే ఇంకా కొంతే మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. ఆమె పడ్డ ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. ఇప్పుడు నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విమర్శలు వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్న మాటలు కానీ, లేదా ఆయన కన్నీటి వెనక కథ కానీ, లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అసలు నేను శవం దగ్గరికి పోకపోవడం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడిపోయి పావురాలు కొట్టుకు వెళ్ళలేదని చెప్పిన ప్రశ్న వచ్చిందండి. బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి నాకు ఆశ్చర్యం వేసింది. తండ్రి చనిపోతే తండ్రి శవం ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అని అంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఆయన ఎక్కడో ఉన్నాడంట ఆ రోజు. హైదరాబాద్ శవం వస్తే కానీ కోల్కతాలో ఉన్నాడు, హైదరాబాద్కి శవం వస్తే కానీ వచ్చాడు. అందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం నియంతగా చెప్తూ ఉంటుంటాం. ఎందుకంటే ఇప్పుడు పని కట్టుకొని కూటమి పార్టీ కానీ లేదంటే అమరావతి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చెప్తారు మీరు పదే అని అంటుంటారు. కానీ మరి ఈ వైఖరిని మనం ఎండగట్టకపోతే మరి రాష్ట్రానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం.